సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే కొంతమంది వితండవాదులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మొన్న తిరుమలలో కూడా వైకుంఠ ద్వారం ఆ గొడవలో ఒక 7 చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అంటే అక్కడ ఎంకన్న బాబు కాపాడలేడు, ఇక్కడ ఈశ్వరుడు కాపాడలేడు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారని కొంతమంది అడుగుతున్నారు. అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? దైవం అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు ఎలాంటి వ్యర్థమైన ప్రవచనాలు చేస్తుంటారు. ప్రవచనం అంటారు, ప్రేలాపన చేస్తుంటారు అంటారు. దైవం అంటే సరైన అర్థం తెలియని వాళ్ళు, దైవం అంటే లేడు అనేటువంటి వాళ్ళు, దైవాన్ని తెలుసుకోలేని వాడు లేడంటారు. తెలుసుకున్నవాడు ఉన్నవాడు అంటారు దైవాన్ని. దైవం అంటే గుడ్డివాడికి దీపం ఉందా లేదా? లేదు. మరి నీకుందా లేదా? ఉంది. నీకుండి మరి వాడికి ఎందుకు లేదు? వాడికి కళ్ళు లేవు కాబట్టి. అది అంటే చూడలేడు కాబట్టి. చూడలేని వాడికి దైవం కనపడ్డు, చూడగలిగిన వాడికి దైవం కనపడతాడు. అంటే నేత్రములు ఉన్నవాడికి ఆ వెలుగు కనపడుతుంది, నేత్రహీనుడికి వెలుగు కనపడుతుంది. నేత్రం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఎరుకపరిచేది, తెలియపరిచేది. తెలియపరిచేటువంటి జ్ఞానం ఉన్నవాడికి దైవం కనపడతాడు. కనపడడం అంటే జ్ఞానానికి అందుతాడు, కనపడడం అంటే కళ్ళకు కనపడతాడని కాదు. అలాగే దైవం అంటే వెలుగు లాంటిది. దైవం అంటే ఏంటి? వెలుగు. వెలుగు లాంటిది. వెలుగులో ఎవరో వచ్చి నేను గట్టిగా కొట్టారనుకో, ఆ వెలుగు ఏం చేయాలి? నేను ఆపాలి కదా అని అనడం ఎంత మూర్ఖత్వం. దైవం కూడా వచ్చి ఆపాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. దైవం నీ మనిషి అంటే ఇలా ప్రవర్తించాలి, మనిషి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. కత్తి ఇచ్చాము నీకు, ఆ కత్తితోటి నువ్వు చక్కగా ముళ్ళు నీకు అడ్డొచ్చినవి చెక్కుకుంటూ వెళ్ళావు, నీ దారి సుగమమైంది. నీ కాలే చెక్కుకున్నావు అనుకో, అది కత్తి దోషమా లేకపోతే నీ దోషమా? నా దోషం. అలాగే ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి అక్కడ జరిగిన యాక్సిడెంట్కి, వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు దైవం అనే వెలుగు చూస్తుంటుంది, వాళ్ళు పుణ్యస్నానం ఆచరించినప్పుడు చూస్తుంటుంది. అర్థమైందా? దైవం అనేది వెలుగు లాంటిది. దివ్య అనే సంస్కృత ధాతు నుంచి దైవం అనేది వచ్చింది. దివ్య అంటే వెలుగు. వెలుగు ఎక్కడుందంటే అన్ని చోట్ల ఉంటుంది. దొంగ మీద అదే ప్రసరిస్తుంది, మంచివాడి మీద అదే వెలుగు ప్రసరిస్తుంది. మరి వెలుగు చూస్తున్నదిగా సూర్యభగవానుడు పైనుంచి చూస్తున్నాడు, ఆపొచ్చు కదా దొంగవాడిని అంటే సూర్యభగవానుడు వచ్చి ఆపుతాడు. మంచి చేయమని చెప్పారు, చెడ్డ చేయొద్దన్నారు. కాదు, చెడ్డ పని భగవంతుడి దృష్టిలో ఒకటే, మంచి పని పనే. చెడ్డ పని చేస్తే చెడు ఫలితం వస్తుంది, మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ కానీ అక్కడ కానీ 2 బార్గేట్లని అక్కడ బార్గేట్ ఓపెన్ చేశారు. ఎక్కడ? తిరుపతిలో. ఎందుకు? ఎవరో ఒక పేషెంట్కి ఊపిరి ఆడడం లేదు కాబట్టి ఆ పేషెంట్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి అప్పటి వరకు బంధించినటువంటి బార్గేట్ ఓపెన్ చేశారు, గేట్ ఓపెన్ చేశారు. ఆ లోపల ఉన్నటువంటి వారికి ఏమనుకున్నారు? టోకెన్లు ఇచ్చేస్తున్నారేమో అనుకుని పరిగెత్తారు. కానీ టోకెన్లు ఇవ్వడానికి కాదు, ఈ అస్వస్థతగా ఉన్నటువంటి పేషెంట్ని బయటికి తీసుకెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారు. అది అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ చేసేటువంటి వాళ్ళు ముందు అనౌన్స్ చేయాలి, ఇప్పుడు టోకెన్లు ఇవ్వడానికి కాదు, ఇక్కడ పేషెంట్ తీసుకువెళ్ళడానికి గేట్ ఓపెన్ చేస్తున్నామని. అందరూ గేట్ ఓపెన్ చేశారనుకుని అందరూ నాకు ముందు కావాలనుకుని అందరూ పరిగెత్తారు. ఆ పేషెంట్లు వాళ్ళ కింద పడిపోయి తొక్కిసలాడు జరిగింది. ఇది ఒకటి తిరుపతి సంఘటన. దీనికి భగవంతుడికి ఏం సంబంధం? నీ మానసిక స్థితి బాగోకపోతే భగవంతుడు వచ్చి ఆపమంటే ఎలా? మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఎవరో ఏదో చేయబోతున్నారు, మీరు అడ్డుకుంటారా లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే అడ్డుకోవాలా? నేనే అడ్డుకోవాలి. నిజానికి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాం, పోలీసు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఏదో చేశారనుకో. అందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసు చట్టం అవి చూసుకోవాలి. దేవుడు రావక్కర్లా, ప్రధానమంత్రి రావాలండి అంటే వస్తాడా?
పోనీ ముఖ్యమంత్రి రావాలంటే వస్తాడా? రారు. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంట. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ జీతాలు ఆ తీసుకున్న వ్యవస్థను చూసుకోవడానికే కదా మినిస్ట్రీ అనేది ఉన్నది. అదే చెప్తున్నా, ప్రతిదానికి మినిస్టర్ రాడమ్మా, దైవం రాడు. మినిస్టర్ అనేది ఆదేశిస్తాడు ఇలా చేయండి అని, అంతేగాని పాలన ఇప్పుడు నీ మెదడు ఆదేశిస్తే చేతులు చేస్తుంటాయి, కానీ మెదడే బయటకు రావాలంటే చేస్తావా ఆ పని? ఆ మెదడు పని చేయించడానికే ఉన్నది, పని చేయడానికి కాదు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. దైవం పని చేయించే శక్తి అర్థమవుతుందా? ఆయనే వచ్చి ఇల్లు తుడాలంటారా? స్వీపర్ వస్తారా ఇక్కడికి? స్వీపర్ వస్తారు. ఆయన బాధ్యత వహించాలి. స్వీపరు పని చేయకపోతే స్వీపర్కి పని చేయమని ఆదేశిస్తాడు, పని చేయకపోతే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే దైవమే లేడనక, మినిస్టరే లేడనక. మినిస్టర్ బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి యంత్రాంగం ఉంటుంది. నీ కాళ్ళు చేతులు, కాళ్ళు నడవాలి, నీ బ్రెయిన్ ఆదేశిస్తుంది, బ్రెయిన్ నడవదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మినిస్టర్ని, దైవాన్ని నిందించడం. నీ బ్రెయిన్ బయటకు తీసుకురా, పోనీ నీ కాళ్ళు నడవలేవు, నీ బ్రెయిన్ నడిపించు, నువ్వు చెయ్యు. అర్థం కాని వ్యర్థం, అందుకే ప్రాలాపన అన్నాను. అంచేత దైవం అనేది అది మంచి చెడులు రెండు చెప్పింది. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దీపం అలా చూస్తుంటుంది, దైవం రాదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రవాణా మినిస్టర్ యాక్సిడెంట్ చేశాడు అంటాడా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు, డ్రైవర్. నువ్వు రవాణా జరుగుతున్నది ఎవరి మధ్యన? నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నువ్వు తాగి నువ్వు యాక్సిడెంట్ చేసి 100 మంది ప్రాణాలు పోగొడితే రవాణా శాఖ మంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి సమాధానం ఇంకా వాళ్ళు మంచోళ్ళు కూడా చెబుతున్నారు, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే. అలాగే దైవము రాదు. కాకపోతే యంత్రాంగాన్ని సరిగా పనిచేయింప చేయాలి. ఆ యంత్రాంగం సరిగా పనిచేయకపోతే పనిష్మెంట్ వెంటనే వేయాలి. అప్పుడు ఆ పని చేస్తే తర్వాత వచ్చేవాళ్ళు సరిగా పనిచేస్తారు.